రేపిస్ట్ అంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? సినిమాల్లో చూపించినట్టు పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని, ఇక్కడ చుక్క పెట్టుకొని, ఒక దుర్మార్గుడిగా, రౌడీగా, క్రూరంగా కనిపిస్తూ ఉంటాడా? కాదు. మన పక్కనే, మన చుట్టూ, మనతో పాటు ఉన్న స్నేహితుల్లోనూ, చుట్టాల్లోనూ ఉంటాడు. వాడు ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరి మీద రేప్ చేసినప్పుడు వాడు రేపిస్ట్ అని మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనలో సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక సాధారణమైన మనిషే కదా. అలాగే మన చుట్టూ ప్రతినిత్యం అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఉంటూనే ఉన్నారు. ఈ రేపులు జరిగినప్పుడు క్యాండిల్స్ పట్టుకుని ఆడవాళ్ళతో సమానంగా కొన్ని లక్షల మంది మగవాళ్ళు తమ ప్రొటెస్ట్ తెలియజేశారు. వీళ్ళలో అందరూ కాదు, వీళ్ళలో అనేక మంది ఇంటికి వెళ్ళి, ఇక్కడ క్యాండిల్ పెట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య మీదనో, తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీదనో, వాళ్ళ చెల్లి మీదనో, వాళ్ళ అమ్మ మీదనో, వాళ్ళ అక్క మీదనో ఏదో రకమైన మాటలతోనో చేష్టలతోనో అవమానమో తిట్లో బూతులో తిట్టి ఉండవచ్చు. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మహిళల్ని తక్కువ చేసి చూసి ఉండవచ్చు. ఈ ప్రొటెస్ట్ చేసి క్యాండిల్స్ వెలిగించిన వీళ్ళు కాసేపు ఆగి మొబైల్ ఓపెన్ చేసి ఎవరైనా నచ్చని అమ్మాయిలు ఏవైనా పోస్టులు పెడితే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మాటలతో బూతులతో దాడి చేసి ఉండవచ్చు. వీళ్ళే మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అయితే లేదా ఎంప్లాయీస్ అయితే వాళ్ళ క్లాస్లో ఉన్న అమ్మాయిలో వాళ్ళ కొలీగ్స్తో తక్కువ బట్టలు వేసుకుంటున్నారని, అసభ్యకరమైన బట్టలు వేసుకుంటున్నారని, అది వాళ్లకు నచ్చలేదు కాబట్టి తోటి స్నేహితులతో ఈ క్యాంటీన్లోనో ఈ సిగరెట్ తాగేటప్పుడు నుంచుని ఆ అమ్మాయిల గురించి అసభ్యంగా నీచంగా మాట్లాడి ఉండవచ్చు. కాబట్టి అత్యాచారం అంటే శారీరక అవసరం తీర్చుకోవడం కోసమో వాడు తాగిన మత్తులో క్షణికావేశంతోనో చేశాడు అని వాడిని రేపిస్ట్ అని ముద్ర వేస్తున్నాం. కానీ నిరంతరం ఆడవాళ్ళ పట్ల గౌరవ భావం లేకుండా, ఆడవాళ్ళంటే తమకన్నా తక్కువ శక్తివంతులుగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయవచ్చు, దాడి చేయవచ్చు, వాళ్ళని మాటలతో హింసించవచ్చు, వాళ్ళని ఏదైనా అనవచ్చు అని మహిళల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి మహిళని ఇష్టం వచ్చినట్లు దూషించడం మా హక్కు, మా అర్హత, మా అధికారం అని భావించే ప్రతి మగాడు, వాడి లోపల ఉన్నటువంటి ప్రతి ఇలాంటి ఆలోచన అత్యాచారమే. శారీరకంగా ఒక ఆడపిల్లని అత్యాచారం చేయడం ఒక్కటే, శారీరక అవసరం తీర్చుకోవడం ఒక్కటే అత్యాచారం కాదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సందర్భంలో మగవాడి లోపల ఇలాంటి క్రూరత్వం, ఇలాంటి డామినేషన్, కోపం, పగ, ఆడవాళ్ల పట్ల ప్రతీకారం, చిన్నచూపు, ఈ ఆలోచనలన్నీ కూడా ఆడవారి పట్ల మానసికంగా వీరు అత్యాచారం చేస్తున్నట్లే. ఈ మానసిక అత్యాచారం చేసే ప్రతి ఒక్కడు ఒక అత్యాచారే. కాబట్టి అత్యాచారం చేసే వాళ్ళని రేపిస్టులు వాళ్ళు ఎక్కడో ఉంటారు అనుకుంటే పొరపాటు. మహిళలు మీరు కూడా, మనం కూడా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి కాపాడరు, ఎవరో వచ్చి చట్టాలు చెయ్యరు. సుప్రీంకోర్టు ఇది తప్పు, ఇలా ఎందుకు చేశారు, ఇదేంటి అని ప్రశ్నిస్తుందే తప్ప కఠినమైన శిక్షల్ని వెంటనే విధించడం లేదు. అది కూడా ఒక స్లో ప్రొసీజర్లో నడుస్తుంది. మళ్ళీ విచారణలు జరిపిస్తుంది. సుప్రీంకోర్టు అయినా కూడా సరైన ఆధారం లేకపోతే ఎవరిని శిక్షించదు.
కానీ ఆ ఆధారాలు అందించడానికి అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, లాయర్లు సరిగ్గా పనిచేయాలి కదా. వాళ్ళ మీద ఎలాంటి రాజకీయ ప్రలోభాలు ఉండకూడదు కదా. అప్పుడు కదా వెళ్ళి న్యాయం జరుగుతుంది. అప్పుడు కదా మనం గొంతెత్తి మొరపెట్టే ఈ శిక్షలు పడతాయి. సరే పడ్డాయి, అంతటితో ఆగిపోతుందా? కాదు. కాబట్టి ఈ మగవాళ్ళని మన మీద దాడి చేసే, మాటలతో దాడి చేసే అవకాశం, చూపులతో దాడి చేసే అవకాశం, మన మీద తమ అహంకారాన్ని చూపించే అవకాశం, మనకన్నా తాము ఎక్కువ అనుకునే దురహంకారంగా ప్రవర్తించే అవకాశం వీలున్నంత వరకు ఇవ్వకుండా, కనీసం చదువుకున్న వాళ్ళైనా సరే మనం బలవంతులమని, శక్తివంతులమని నిరూపించేలాగా మన మాటలు, మన ఆలోచనలు, మన పని, మన ప్రవర్తన ప్రతి ఒక్కటి ఉండాలి. మనం ఏం చేసినా ఎవరికో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు. మనం ఎవరినో మెప్పించాల్సిన అవసరం లేదు. నిరంతరం జీవితంలో ఎవరి ఆమోదం అవసరం లేదు, ఎవరి హామీ అవసరం లేదు. యు ఆర్ ఇండిపెండెంట్. యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. యూ కెన్ లీవ్ యువర్ ఓన్ లైఫ్. నువ్వు నీకు నచ్చినట్టు, నీ ఇష్టంగా నువ్వు బతకగలవు అని నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇలాంటి మానసిక అత్యాచారం చేసే వాళ్ళకి ఎప్పుడైతే మనం భయపడుతున్నామో అప్పుడే మనం ఓడిపోతున్నాం. వాళ్ళని భయపెట్టాలి తప్ప ఓడిపోకూడదు. ఇలాంటి నీచ ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఒక రేపిస్టివిరా, నువ్వు ఇలాంటి ఆలోచనలతో నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని మన స్నేహితుడైనా కూడా మనం చెప్పగలగాలి. అప్పుడు వాడు ఆలోచిస్తాడు, వాడు ఏం తప్పు చేస్తున్నాడో వాడికి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవడో అత్యాచారం చేశాడు, వాడు నీచుడు, మనం ఉన్నతులం, మన గొప్పవాళ్ళం, మన మహానుభావులం అనుకుంటూ ఉంటారు. మహానుభావులైతే పర్వాలేదు, మీ ఆలోచనలు శుద్ధమైనవైతే, కరెక్ట్వైనవైతే పర్వాలేదు, మీరు మంచివాళ్ళే. మీ భార్య పట్ల, చెల్లి పట్ల, అమ్మ పట్ల, అక్క పట్ల, దేశంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల పట్ల, సోషల్ మీడియాలో ఉన్న ఆడవాళ్ళ పట్ల మీరు గౌరవంగా ప్రవర్తిస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు పురుషోత్తములే. కానీ మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకుంటే ఎంతమంది మీలో పురుషోత్తములు ఉన్నారు? ఎంతమంది సాటి మహిళ పట్ల ఒక గౌరవ భావాన్ని కలిగి ఉన్నారు? చిన్న బట్టలు వేసుకుంటే మీకు కోపం వస్తుంది, ఆమె మీద మీ హక్కు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఒక సెలబ్రిటీ తనకు నచ్చినట్లుగా నచ్చిన వాళ్ళతో తిరిగితే, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీరు ఇక్కడ కూర్చొని జడ్జి చేస్తారు, ఆమె గురించి నీచమైన కామెంట్స్ పెడతారు, దూషిస్తారు, తిడతారు, అది ఇది అంటారు. ఇంకా మాట్లాడాలంటే అన్ని బీప్ బూతులన్నీ మాట్లాడతారు. ఈ మానసిక స్థితిని ఏమనాలి? దీన్ని కూడా మానసిక అత్యాచార దృక్పథం కలిగిన వ్యక్తులు అనాలి. మితిమీరితే వీళ్ళు కూడా, వీళ్ళ కోపం కట్టలు తెంచుకుంటే, అవకాశం వస్తే, వీళ్ళు ఏ మద్యం మత్తులోనూ ఉంటే అత్యాచారానికి తెగబడగలరు అని ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి మారవలసింది ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ దృక్పథం, ఆడవాళ్ళని మగవాళ్ళు చూసే కోణం. వాళ్ళు మనతో సమానం, మనతో పాటు ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక జీవి. మనకు ఎన్ని హక్కులు ఉన్నాయో వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. మనం ఎంత స్వేచ్ఛగా బతకగలమో వాళ్ళు అంత స్వేచ్ఛగా బతకగలరు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఏం కావాలంటే అది వేసుకుంటారు, వాళ్ళు ఎలా ఉండాలంటే అలా ఉంటారు. నేను చూడలేకపోతున్నానంటే అది నా రుగ్మత. ఆమె చిన్న బట్టలు వేసుకుంటే నాకెందుకు కోపం వస్తుంది, ఆమె చిన్న బట్టలు వేసుకుంటే నాకెందుకు ఆమెపై ఆలోచనలు వస్తున్నాయి, ఆమెపై కోరికలు వస్తున్నాయి, ఏంటి నా బలహీనత అని ఆలోచించే స్థాయికి వాడిని ఎడ్యుకేట్ చేయగలగాలి. అది చిన్నప్పటి నుంచే కుటుంబంలో, స్కూల్స్లో, ప్రతి చోట అలాంటి విద్య మనకి రావాలి. ఇంట్లో తల్లి తండ్రి కూడా అలాంటి ప్రవర్తనతో ఉండాలి. తండ్రి ఎప్పుడైతే భార్య పట్ల ఇలాంటి ఆలోచనలతో ఉంటాడో, భార్యని గౌరవంగా చూస్తాడో, అప్పుడు పిల్లాడు కూడా అదే నేర్చుకుంటాడు. భార్య అంటే తనకి అన్నం పెట్టే ఒక దాసిగా, తన కోసం పనిచేసేటువంటి ఒక సేవకురాలిగా, తనపై ఎప్పుడు డామినేట్ చేస్తూ
పిల్లల ముందు కూడా అమ్మని అవమానపరుస్తూ, ఆమె మీద వెకిలి జోకులు వేస్తూ, అరే అమ్మ చూడరా అట్లా, అమ్మ చూడరా ఇలాగా అని ఆమెను కించపరుస్తూ, ఇంట్లో అందరికంటే అమ్మ తక్కువ, నాన్నకన్నా అమ్మ తక్కువ అనే ఒక భావనని చిన్నప్పుడే మగపిల్లాడి మనసులో మనం నాటేస్తూ ఉంటే, వాడు పెద్దయిన తర్వాత కూడా తన భార్యని, చెల్లిని, ఫ్రెండ్ని, బయట వాళ్ళని, ఈ సమాజంలో ఆడవాళ్ళని తక్కువ అనుకుంటాడు. కాబట్టి ఈ పిల్లాడిని మనం అలా పెంచితే రేపు వాడు పెద్దవుతాడు, వాడి పిల్లల్ని వాడు అలా పెంచుతాడు. ఇలాగ ఇది ఒక చైన్ ప్రాసెస్ లాగా వెళ్ళాలి అంటే కనీసం ఇప్పుడైనా మన విద్యా వ్యవస్థల్లో ఇలాంటి మార్పులు తీసుకురావాలి. ప్రతి చోట, ప్రతి స్కూల్లో పేరెంట్స్కి కూడా పిల్లలతో పాటు నెలకొకసారో, వారంకొకసారో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి అంశాలను చెప్పాలి. సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. స్కూల్స్లో స్పోర్ట్స్ క్లాసులు ఎలాగో మాయమైపోతున్నాయి, పీటీ సెషన్స్ ఉండడం లేదు, ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు లక్షల ఫీజు వసూలు చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం ప్రతి స్కూల్లో 1వ క్లాసు నుంచి కూడా సైకాలజీ క్లాసులు కంపల్సరీ చెయ్యాలి. ఆడపిల్లలు, మగపిల్లల పట్ల ఆ జెండర్ డిఫరెన్సెస్ ఏంటి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి, సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏ వయసులో ఏం చెప్పాలి, ఎలా వాళ్ళకి శారీరక లక్షణాలని, శారీరక విషయాలని ఎలా మెల్లగా వాళ్ళకి అలవాటు చేసుకుంటూ చెప్తూ రావాలి. ఇవన్నిటి మీద పని చేయకుండా ఉంటే మనం ఎన్ని పోరాటాలు చేసినా ఏమీ లాభం లేదు. ఈ అభయ సంఘటన జరిగిన తర్వాత వరుసగా ఎన్ని రేపులు జరిగాయి, అవి మనకి పెద్దగా కనిపించడం లేదు. పెద్ద హింస జరిగిన విషయం మనకి పెద్దది, మనకి కనపడిన చిన్న హింస అయితే అది చిన్నది. రేప్ అనేది రేప్, ఒక అత్యాచారం అనేటువంటిది ఒక హేయమైన, క్రూరమైన చర్య. ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చుని రేపుని మతంతో లింక్ పెట్టి, ఫలానా మతం వాళ్ళు చేసినప్పుడు మీరు మాట్లాడలేదు, ఫలానా మతం వాళ్ళు చేసినప్పుడు మీరు మాట్లాడుతున్నారు అంటూ రేపులకి కూడా, ఆడపిల్లలపై జరిగిన అత్యాచారానికి కూడా మతాన్ని అంటగట్టి చూసే మన నీచమైన మానసిక దృక్పథం మారనంత వరకు ఈ మార్పు కోసం మనం చేసే ఈ పోరాటం ఎంత దూరమైనా, ఎంత పెద్దదైనా, ఎంత కాలమైనా ఏ ఉపయోగం లేదు. మారాల్సింది మనం, మనుషులుగా మనం.